ఏదైతే టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు పిఆర్టీ ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తారో ఆ క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ, అదేవిధంగా 2 years నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరం కలిసి టీచర్స్ అసోసియేషన్ వాళ్ళకి కానీ మెంబర్స్కి కానీ రిక్వెస్ట్ చేశాము, మన పిల్లల్ని బాగా చదివించాలి, 75% మార్కులు రావాలి అంటే తప్పనిసరిగా వాళ్ళందరూ 75% మార్క్స్ రావడానికి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. దాంట్లో ఎవరన్నా వీక్ ఉన్న పిల్లల్ని కొంత చదువు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇంకా చదివించడానికి మళ్ళీ క్లాసెస్ పెట్టి వాళ్ళకు మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా చేసినందుకు వాళ్ళ టీచర్స్కు వాళ్ళ అసోసియేషన్కి నా అభినందిస్తూ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చదువుకున్న వాళ్లకు జాబ్స్ ఇవ్వాలి, ఫస్ట్ ప్రియారిటీలో మనకు టీచర్స్ కావాలి. టీచర్స్ అంటే మన పిల్లలకు ఎడ్యుకేషన్ వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తే చదువుకుంటే ఏదైనా పని చేసుకోవచ్చు, జాబ్స్ రావచ్చు అన్న ఉద్దేశంతో మొన్ననే మనం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు పక్కన పెట్టి 11,000 పోస్టులు ఇచ్చారు. అదేవిధంగా 30,000 మందికి ప్రమోషన్ ఇచ్చినాం. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి బంగారు తెలంగాణ అని అందరికీ ఎగగొట్టి ఇష్టంకి వచ్చినట్టు పనులు చేసుకుంటూ వాళ్ళు చేసిన పని ఎక్కడ కూడా ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఉపయోగపడకుండా చేసి, కనీసం వీళ్ళు ఎంప్లాయీస్ టీచర్స్ కానీ ఇంకో ఎంప్లాయీ కానీ పిఎఫ్ కట్ చేసుకుంటే వాళ్ళు డిమాండ్ చేసుకుంటారు గవర్నమెంట్ దగ్గర. దాన్ని కూడా 8,000 కోట్లు వాడుకున్నారు. అటువంటి పాపాత్ములు మళ్ళీ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆ దరిద్రులు చేసిపోయారు. కానీ డిపాజిట్స్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఎవ్రీ మంత్ 700 కోట్ల రూపాయలు కూడా, ఇంత టైట్ ఉన్నా, ఇంత ఫండ్స్ ఇబ్బంది ఉన్నా 700 కోట్లు మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే వీళ్ళకు ఇస్తూ ఉన్నారో, తప్పనిసరిగా మీరు ఉపాధ్యాయులు అంటే మన పిల్లలకు కానీ ఫ్యూచర్స్ కానీ బాగా చేంజ్ చేసేవాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయండి. టెక్నికల్లీ కూడా మేము కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. ప్రతి దాంట్లో రేపు ఇండస్ట్రీ వస్తే మన పిల్లలే ఇండస్ట్రీలో పనిచేసేటట్టు ఉండాలి. మన పిల్లల నైపుణ్యతో ఇండస్ట్రీస్ కూడా వచ్చేటట్టు ఉండాలి. ఈ విధంగా మీరు కూడా ఇంకా ఎడ్యుకేషన్, మీరు ప్లస్ టెక్నికల్ వాళ్ళు కూడా, ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కానీ వీళ్ళు కూడా ఆ విధంగా చేయాలని అభిప్రాయపడతాం.